కూటమి పాలనలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అన్నదాత సుఖీభవ చేశారని ముఖ్యంగా వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు గెలిచాక వాటిని పీఎం కిసాన్ తో లింకు చేసి రైతులను మోసం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ప్రజలు ఆ విశ్వాసాన్ని అయితే గమనిస్తున్నారని వైఎస్ షర్మిల హెచ్చరించారు. అన్నదాత సుఖీభవ కింద రెండో విడత 7,000 రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా ఉంది. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశారు. రెండో సంవత్సరం కూడా కేంద్రంతో కలిపి ఇయ్యటానికి 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా మొదటి విడత 46 లక్షల మందికి ఇచ్చారు. రెండో విడత ఇయ్యటానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు గారు, ఒకవేళ మీకు ఎలక్షన్లప్పుడు మీరు ఇచ్చిన మాట గుర్తు లేదేమో, మీరు స్వయంగా కేంద్రానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తుంది అని మీరు మాటిచ్చారు. మీరు మాట తప్పుతున్నారు. ఇప్పుడు కేంద్రంతో పీఎం కిసాన్ స్కీమ్ తో దీన్ని ముడిపెట్టి మీరిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. రైతుల దగ్గరికి వెళ్లి మీకు చంద్రబాబు గారు ఎంత ఇచ్చారు అని అడిగితే మొదట విడతలో కేవలం 5,000 వచ్చింది అని చెప్తున్నారు.